ఎలా ఫీల్ అవుతున్నారు? లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రికి అయితే ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. సార్ లోకేష్ గారు ఇక్కడ నుంచోవడమే మా అదృష్టం. ఈసారి ఇలా గెలిచి మేము ఆయనకి గెలిపించుకున్నందుకు నిజంగా మేము అదృష్టవంతులం అయ్యామండి. ఫస్ట్ ఆయనకంటూ మేము చాలా అదృష్టవంతులు అయ్యాం. మాకు హాస్పిటల్ కానీ మా మంగళగిరి ఇంకా మీరు అసలు మళ్ళీ నెంబర్ 1 ఆయన ఏ మాట అయితే అన్నారో లోకేష్ గారు మాట ఇచ్చారంటే మాట ఇచ్చిన ప్రకారం ప్రతిదీ చేసుకుంటూ వెళ్తున్నారు. మేము చాలా చాలా సంతోషిస్తున్నాం. ఆయన నిజంగా ఆయన నియోజకవర్గంలో ఆయన దీంట్లో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి. బాగా చేస్తున్నాడు లోకేష్. చాలా బాగా చేస్తున్నారండి. ఇప్పటి వరకు మంగళగిరికి నాకు తెలిసి ఆయన గెలవక ముందే ఒక హాస్పిటల్ పెట్టడం ఏంటి, తర్వాత ప్రతి ఒక్కరికి బళ్ళు అంటే రోడ్డు మీద ఉన్న పక్కలకు బళ్ళు కానీ టిఫిన్ హోటల్కి సంబంధించిన అసలు ప్రతి ఒక్కరికి ప్రతి సహాయం అడిగిన వాళ్ళకి లేదనకుండా చేశారండి. ఇది మేము ప్రతి ఒక్క అసలు మంగళగిరి ఏ వ్యక్తిని అడిగినా సరే, ఏ పని చేసుకుని చిన్న చిన్న పని వ్యక్తులు అడిగినా సరే ఇస్తున్నారు. నేను కూడా పొందానండి. ఆయన చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి ఆయన వల్ల. ఏదైనా సరే ఆరోగ్యం బాగా లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే పట్టించుకోరు. ఒక్క పారాసెటమాల్ ఒక క్రోసిన్ టాబ్లెట్ కొనాలంటే 5 రూపాయలు ఏంది లేదు. అదే మనకి లోకేష్ గారు హాస్పిటల్ పెట్టారు. మంగళగిరిలో ఉంది, తాడేపల్లిలో ఉంది. నాకు బ్యాక్ పెయిన్ బాగా ఇంజెక్షన్ చేశారు. ఎప్పుడు వెళ్తే అప్పుడు ఇక్కడే కాదు రిసీవ్ చేసుకోవటం, సేమ్ ఇక్కడ ఎలాగుందో హాస్పిటల్కి వెళ్ళినా ఇంతకన్నా బాగా రిసీవ్ చేసుకుంటారు. డ్యూటీ డాక్టర్ పెట్టారు, ఆయన బాగున్నారు, సిస్టర్స్ బాగుంటారు, మెడిసిన్స్ చక్కగా ఇస్తున్నారు. మనకు లేని మెడిసిన్స్ కూడా తర్వాత కూడా తెచ్చి మనకి ఇస్తారు. ఒక ఆయిల్మెంట్ వచ్చి 200 రూపాయలు ఎవరు కొని ఇస్తారండి? కనీసం 10 రూపాయలు మన తోబుట్టివ్వడు. ఒక ఆయిల్మెంట్ వచ్చి 200 రూపాయలు. కనీసం మేము లోకేష్ గారు హాస్పిటల్కి వెళ్తే మ్యాక్సిమం 1000 రూపాయలు అవుతున్నాయి మెడిసిన్స్కి. ఎవరిస్తారు సార్? చిన్న ఈయనకి బాగాలేకపోయినా పిల్లలకి బాగాలేకపోయినా వెళ్తున్నాం. ఇంక మనకేం కావాలి సార్? ఉండడానికి ఇల్లు ఉంది, మెడిసిన్ ఉంది, బాగుంది. కాబట్టి ఆయనే మళ్ళీ రావాలి. గవర్నమెంట్ హాస్పిటల్ కూడా 100 పడకల ఆసుపత్రి కూడా శంకుస్థాపన చేశారు. అది శంకుస్థాపన అవ్వాలి. నా పాప ఫార్మ్ డి చదువుతుంది. దేవుడి వల్ల లోకేష్ దగ్గరికి వెళతాను. 5th ఇయర్, 1 ఇయర్ అయిపోద్ది. ఏదో ఒక చిన్న ఉద్యోగం ఇవ్వమని ఆయన వేదుకుంటాను. అవసరమైతే కాళ్ళు కూడా పట్టుకుంటాను. ఆ పాపకు ఉద్యోగం ఇవ్వమని. మేము చాలా పేదవాళ్ళం సార్. ఎంత పేదవాళ్ళం అంటే అసలు మనకేమి లేదు, అయిపోయింది. ఈయనకి డిస్క్ బాల్ తీసేశారు. వజ్రాల శివకుమార్ గారు ఎంజే నాయుడు ఫ్రీ ఆపరేషన్ చేశారు 7 లక్షలు పెట్టి. రూపాయి తీసుకోవాలని అది గారు. ఆ దేవుడిది ఇది ఆ నొలక పెట్టుకొచ్చి 20 ఏళ్ళు అయింది. దేవుడి వల్ల బాగున్నాము. ఏమీ లేకుండా వచ్చాము సార్. కనీసం 2 జతల బట్టలు వేసుకుని వచ్చాము బాగున్నాము. దేవుడి వల్ల ఆకలి వేస్తే 5 రూపాయలు పెట్టి అన్నం తినేస్తున్నాం. హెల్త్ బాగాలేదంటే వెళ్ళిపోతున్నాం. తాడేపల్లి కానీ మంగళగిరి కానీ. మనకి ఈరోజు ఏదో లోకేష్ గారు గెలిచారు మెడిసిన్ ఇస్తున్నారని కాదు సార్. గెలవక ముందు 5 ఏళ్ళ నుంచి ఆయన హాస్పిటల్ ఉంది మంగళగిరిలో, తర్వాత తాడేపల్లిలో ఉంది. ఓడిపోయినా కూడా సర్వీస్ చేశాడా మంగళగిరి ప్రజలు? ఓడిపోయినా సర్వీస్ చేశారు కాబట్టి చెప్తున్నాను. ఈ రోజు గెలిచి 1 ఇయర్ అయింది. నేను 5 ఏళ్ళ నుంచి మందులు తెచ్చుకుంటున్నా. అప్పుడు గెలవలేదు కదా సార్. అప్పుడు ఫ్రీగానే మందులు ఇచ్చారు కదా సార్. అంటారు లోకేష్ గారు బాగుంది, 100% బాగుంది. ఎన్నికలు వస్తే ఆయనే గెలవాలి. గ్యారంటీయా? నేను నాలాగే అందరూ కూడా కోరుకోవాలి. నేను ఒక్కదాన్నే కాదు, వాళ్ళ మనసుకి తెలుసు లోకేష్ గారు ఏంటో. ఈ రోజు పట్టా ఇది ఎవరు ఇవ్వలేదు కదా సార్ మనకి. తీసి పడేసారు. 24 గంటలు మనం భయపెట్టేవారు, పీకేస్తాం అని. మేము ఎక్కడికి వెళ్ళలేము. 100 పడకల ఆసుపత్రికి కూడా ఈరోజు శంకుస్థాపన చేశారు. అది వస్తే చాలా మంది మొత్తం ఇక్కడ చాలా వరకు 30% కొద్దిగా డబ్బులో ఉన్న మిగతా 70% వాళ్ళు వచ్చి పేదోళ్ళే ఉన్నారు. ఈ 100 పడకల హాస్పిటల్ వస్తే చాలా మందికి వాళ్ళకి సేఫ్ అవుతుంది, బెనిఫిట్ అవుతుంది. చాలా పాలన అయితే మాత్రం చాలా బాగుంది. ఇది వరకు మాది నులగపేట. మరి మీ మంగళగిరిలో కూడా ఇప్పుడు 100 పడకల ఆసుపత్రికి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. అసలు చెప్పుకోలేను. అలా అన్ని బస్సులు ఇక్కడే ఉంటాయి. అసలు ఈ నెక్స్ట్ టైం కూడా ఈయనకి ఓటేస్తాం. ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు చాలా టైం ఉంది కదా, 4 ఏళ్ళు ఉంది ఇంకా. అంటే దీనికన్నా పెద్ద పట్టాలు ఇచ్చారు, ఇంకా గుర్తు చేస్తారు కదా అనుకుంటున్నాం మేము. ఈ రోజే 100 పడకల హాస్పిటల్ కూడా శంకుస్థాపన చేశారు కదా. అందరికీ మంచిది, అందరు సంతోషమే. ఆయన శ్రేయస్ ఆయన చూసుకోకుండా అందరి శ్రేయస్సు ఆలోచించి ఆయన కష్టపడుతున్నాడంటే ఈ మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆయన చాలా రుణపడి ఉన్నారు. మరి మంగళగిరిలో గతంలో పనిచేసిన ఎమ్మెల్యేలకి ఈయనకి తేడా ఏంటంటే మాటలు చెప్పుకుని ఓట్లు వేపించుకుని పని చేసుకుని వెళ్ళిపోయే వాళ్ళే తప్పు చేసిన వాళ్ళు ఎవరు లేరు. మంచితనం చేస్తేనే ఖచ్చితంగా బాగుపడుతున్నారు. పనిచేసేటప్పుడు పార్టీలు చూస్తున్నాడా, అందరికి చేస్తున్నాడు? పార్టీ గురించి ఏం లేదు. ఆయన మమ్మల్ని అడిగాడు, ఆయన అడిగినట్టుగానే మేము ఓట్లు వేసాము.
ఆయన మాట ఇచ్చిన ప్రకారం మాకు అన్ని చేసి పెడుతున్నాడు. అదే మాకు సంతోషం. 100 పడకల ఆసుపత్రికి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది కదా మీ నియోజకవర్గంలో. అవును, హాస్పిటల్ కూడా పెట్టడం, కానీ అది ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడం కొద్దిగా ఇబ్బంది. ఇదే గనక ప్రభుత్వం ఈ విధమైన పనులు చేయడం కానీ సంక్షేమం విషయంలో ప్రతి మనిషికి కావాలి కదా, ఆరోగ్యం సంబంధించి ఎమర్జెన్సీ వచ్చినా కానీ గబుక్కున ఇది పెట్టడం కూడా మంచి పరిణామం. బాగుందంటారు లోకేష్. వ్యక్తిగతంగా లోకేష్ అనే వ్యక్తికి చాలా వేవ్ తీసుకొచ్చింది ఇది మాత్రం. చేయగలండి. ఏం చేస్తుంటారు మీరు? మేము ముఠా పని చేస్తాం. అయితే ఇప్పుడు ఇంటికానే ఉంటున్నాయి. కాళ్ళు మోకాళ్ళు ఎప్పుడు వచ్చి ఇంటికానే ఉంటున్నాం. ఇళ్ల పట్టా తీసుకోవడానికి వచ్చారు ఎంత దూరం? వచ్చాం మానాడు. ఏదో దేవుళ్ళలాగా ఇచ్చాడు ఆయన. కూడా ఇది శంకుస్థాపన చేసినట్టున్నారు. పక్కనే మా పెద్దబాబు గారు చంద్రబాబు గారు ఇచ్చింది ఎయిమ్స్ ఉంది పక్కన. దానికి తర్వాత 100 పడకల హాస్పిటల్ ఇస్తున్నారు. ఇంకేం కావాలి సార్? ఆరోగ్యాన్ని చూస్తున్నారు, ఆర్థికంగా ఎదుగుదలగా చూస్తున్నారు, శాశ్వత భూ హక్కు కల్పిస్తున్నారు. ఇక మనిషికి కావాల్సింది ఏంటి? తిండి, గూడు, గుడ్డ మొత్తం చూస్తున్నారు. ఇక మనిషికి కావాల్సింది ఏంటి?